మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో ఒక మూవీ వస్తుంది. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నామంటూ అనిల్ రావుపూడి ఇప్పటికే తెలిపాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్ గా మారుతుంది. సినిమా ఇంటర్వెల్ సీన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి తనదైన మార్క్ డైరెక్షన్, కామెడీతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి ఒక డాన్ గా కనిపించనున్నాడని, ఇక ఆయన తర్వాత వేరే దగ్గరకు వెళ్లి ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది అనేది స్టోరీ అని తెలుస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ ప్రేక్షకుల్లో హై ఫీల్ కలిగేలా అనిల్ రావుపూడి డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రీసెంట్ గా తన టీం ని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే అనిల్ రావుపూడి ఐడియాలజీ గురించి చెప్పాల్సిన పని లేదు. తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇక తాజాగా చిరంజీవి మూవీ కోసం అనిల్ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. మెగా 150 కోసం కూడా అనిల్ ఎన్నో అట్రాక్షన్స్ ని సినిమాలో చూపించనున్నట్లే తెలుస్తుంది. చాలా కాలం తర్వాత చిరుతో ఈ సినిమాలో ఓ పాట పాడించనున్న అనిల్, దాంతో పాటు తాజాగా ఈ మూవీలో వెంకటేష్ తో ఓ గెస్ట్ రోల్ చేయించబోతున్నాడట. నిజానికి వెంకీది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే కాదట. అతని పాత్ర కోసం అనిల్ రావుపూడి స్పెషల్ గా ఒక ఫైట్ తో పాటు చిరు, వెంకీ వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారట. ఆ పాట ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారంటీ అని టాక్ వినిపిస్తుంది. బీన్స్ సిసిరోలియస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుష్మితా కొణిదెల నిర్మిస్తుంది. కాగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అనిల్ రావుపూడి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చిరు సినిమా కోసం ఆయన ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారట. ఇది సాధారణమైన విషయం కాదు. ఒకప్పుడు రాజమౌళి కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకునేవాడు కాదు. బాహుబలి నుండి ఆయన లాభాల్లో వాటాలు పంచుకుంటూ వస్తున్నాడు. కానీ అంతకుముందు ఆయన రెమ్యూనరేషన్ కేవలం 10 నుంచి 15 కోట్లు మాత్రమే. ఇలా నేరుగా మన టాలీవుడ్ లో 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అందుకోబోతున్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత అనిల్ రావుపూడిని. సంక్రాంతికి వస్తున్న చిత్రానికి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ 10 కోట్లు. ఆ సినిమా తర్వాత ఏకంగా రెండింతలు తన రెమ్యూనరేషన్ ని పెంచేశాడు. చిరంజీవి సినిమా కూడా హిట్ అయితే భవిష్యత్తులో ఇక ఏ రేంజ్ లో ఆయన రెమ్యూనరేషన్ ని పెంచుతాడో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. ఇక అతిథి పాత్ర కాదట, సెకండ్ హాఫ్ మొత్తం వెంకటేష్ పాత్ర ఉంటుందట. ఆయనకు ఒక ఫైట్ పాటను కూడా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి చిరంజీవి, వెంకటేష్ లాంటి నిన్నటి తరం సూపర్ స్టార్స్ ని ఒకే స్క్రీన్ పై చూసే అదృష్టం అతి త్వరలోనే కలగబోతుందన్నమాట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.